ఇశ్రాయేలీయులను దేవుడు ఫరో యొద్ద నుండి విడిపించాడు. ఫరో దగ్గర నుంచి విడిపించినప్పుడు ఫరోను ఎన్నో బాధలు పెడితేనే కానీ ఇశ్రాయేలీయుల ప్రజలను విడిపించలేదు. మోషేని ఎన్నుకొని విడిపించాడు. విడిపించినప్పుడు ఎర్ర సముద్రమును కూడా పాయలు చేశారు. ఫరో సైన్యాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. దేవుడు పెట్టాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ముంచి వేసి శత్రు సైన్యాన్ని ప్రజలను బయట తీసుకొచ్చాడు. ప్రభు తీసుకొచ్చినప్పుడు అన్నమయ్య అంటే అన్నం పెట్టాడు, మాంసమయ్య అంటే మాంసం ఇచ్చాడు, నీరయ్య అంటే నీరు తాపాడు. కానీ దేవుణ్ణి వారు తిరస్కరించారు. దేంట్లో కూడా కొన్ని చోట్ల దేవుడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అన్నారే కానీ దేవుణ్ణి బాధ పెట్టారు. దేవుడికి లొంగి ఉండలేదు కనుక, దేవుడికి లేవబడలేదు కనుక మోసే ఉపవాసం నుండి సీనాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా మోసే 40 సంవత్సరాలు ఉపవాసం చేయడానికి వెళ్ళాడు. అప్పుడు మోసే చనిపోయాడు, లేడు అని చెప్పి ఒంటి మీద సొమ్మును ఒలుచుకున్నారు. ఇశ్రాయేలీయులు కూడా ఒంటి చెవులకు కమ్మలు పెట్టుకోవచ్చు, పట్టీలు గాజులు అన్నీ పెట్టుకోవచ్చు. కానీ ఇశ్రాయేలీయులను దేవుడు అంత కష్టపడి విడిపించిన తరువాత దేవుణ్ణి కూడా తూలనాడారు. ఒంటి మీద సొమ్ము ఒలుచుకొని బొమ్మను చేసుకున్నారు. ఈడే మన దేవుడు అనుకున్నారు. దేవుడికి ఆగ్రహం వచ్చి అది తీసేయమని చెప్పి అప్పటి నుంచి సొమ్ము నిషేధించబడింది. నేను మీ ఎంట రావాలంటే మీ ఒంటి మీద సొమ్ము ఉండకూడదు. నేను దారిలో మిమ్మల్ని సంహరించకుండా ఉండాలంటే మీ ఒంటి మీద సొమ్ము ఉండకూడదు అని అప్పుడు దేవుడు గద్దించాడు వారిని. అప్పుడు నుంచి ఇశ్రాయేలీలు కమ్మలు గాజులు వేసుకోకుండా మానుకున్నారు. దేవుని తిరస్కరించారు కనుకనే దేవుడు గద్దించారు. ఎంత ప్రేమించి ఆకలైతే అన్నం పెట్టి ఎంత పోషించినను దేవుణ్ణి తిరస్కరించినప్పుడు దేవుడి కోపం ఆగ్రహం కూడా లాగా ఉంటుంది. వాళ్ళమ్మట ఒక శత్రువు వచ్చాడు, ప్రతిదానికి పుల్లలాగా మాట్లాడాడు. వాడిని నమ్మిన కొందరిని దేవుడు భూమికి ఆజ్ఞిస్తే భూమి మింగివేసింది. ఎందుకనగా దేవునికి లోబడి ఉండాలి.